హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనము టెట్ తెలుగు సిలబస్ 2024 గురించి సిలబస్ తెలుసుకున్నాం కదా. అందులోని ఈ పార్ట్ గురించి ఇప్పుడు మనం పఠనావగాహన గురించి మనం తెలుసుకుందాం. అందులో పఠనావగాహన 2 రకాలు. అందులో అపరిచిత పద్యం, అపరిచిత గద్యం అనే అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పఠనావగాహన 2 రకాలు. అందులో అపరిచిత పద్యం, అపరిచిత గద్యం. ఫస్ట్ మనం అపరిచిత పద్యం గురించి తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ పద్యాన్ని అపరిచిత పద్యం అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అపరిచిత పద్యం మనకి ఏంటో తెలియాలంటే అపరిచితం అంటే ఏందో మనం తెలుసుకోవాలి. అపరిచితం అంటే మనకు పరిచయం లేనిది, పరిచితము లేనిది, మనకు పరిచయము లేనిది, వాటిని అపరిచితము అంటాము. అపరిచిత పద్యం, పరిచయం లేని పద్యాన్ని అపరిచిత పద్యం అంటాం. ఎగ్జాంపుల్ మనము ఈ పద్యం తీసుకుంటాము. కమలముల నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులగుట తద్యము సుమతి. చూడండి, ఫస్ట్ అయితే మీరు ఈ పద్యాన్ని బాగా చదవండి, అర్థం చేసుకోండి. ఇదైతే మనకు ఎప్పుడు పరిచయం లేని పద్యము. ఇందులో మనకు ఖచ్చితంగా 2 మార్క్స్ బిట్స్ అయితే వస్తాయి. ఇందులోని ప్రశ్నలు ఎలా అడుగుతారంటే, ఫస్ట్ ఒకసారి ప్రశ్నలన్నీ చదువుకోండి. కమలాప్తుడు అనగా ఎవరు? కమలముల నీట నుండి బయటకు వస్తే ఏం జరుగుతుంది? ఈ పద్యంలోని మకుటం ఏది? ఈ పద్యానికి శీర్షికను సూచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కమలముల నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులగుట తద్యము సుమతి. ఇక్కడ చూడండి, కమలాప్తుడు అనగా ఎవరు? ఇక్కడ మీకు బాగా అర్థమవుతుంది. కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ అంటే సూర్యుని యొక్క కిరణాలు తాకి కమలములు అంటే పుష్పములు వాడిపోయాయి, ఎండిపోయాయి అని అర్థము. అప్పుడు ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ కరెక్ట్గా ఈజీగా వస్తుంది. కమలాప్తుడు అనగా ఎవరు? కమలాప్తుడు అనగా ఎవరు? ఇక్కడ సూర్యుడు. సూర్యుడు ఫస్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. కమలముల నీటి నుండి బయటికి వస్తే ఏం జరుగుతుంది? ఈ కమలాలు నీటి నుండి బయటికి వస్తే ఏం జరుగుతుందని ఇక్కడ సంబోధించారు. సూర్యుని కిరణాలు తాకి వాడిపోతాయి, ఎండిపోతాయి అని ఇక్కడ సంబోధించారు. కావున కమలములు నీటి నుండి బయటికి వస్తే ఏం జరుగుతుందంటే వాడిపోతాయి. ఈ పద్యంలోని మకుటం ఏది? ప్రతి పద్యానికి మకుటం అనేది ఉంటుంది. పద్యంలో చూడండి, శత్రులగట తద్యము సుమతి, తద్యము సుమతి, ఇది మకుటం, దీనిని మకుటం అంటారు. సో ఈ పద్యంలోని మకుటం సుమతి. ఈ పద్యానికి ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చండి. ఈ పద్యంలో ఎప్పుడు ఇక్కడ చూడండి, తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులగుట. ఇంకో క్వశ్చన్ ఎలా అడగచ్చంటే, ఎప్పుడు మిత్రులు శత్రువులుగా మారుతారు? దానికి ఆన్సర్ తమ తమ నెలవులు తప్పిన ఎదుట, అంటే తమ నివాసం నుండి. తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులగుట అంటే తమ నివసిస్తున్న నివాసమును వదిలి వేరే నివాసమునకు తరలి వెళ్ళినచో ఆ మిత్రులే శత్రువుగా మారుతారు. ఈ క్వశ్చన్ అడగచ్చు. ఎప్పుడు మిత్రులు శత్రువులుగా మారుతారు అంటే తమ తమ నెలవులు తప్పి తమ మిత్రులే శత్రువులుగా మారుతారు. ఈ పద్యానికి శీర్షికను సూచించండి. ఈ పద్యం యొక్క సారాంశం మీకు అర్థమైనప్పుడు దీని శీర్షిక సులువుగా మీరు పసిగట్టగలుగుతారు. ఈ పద్యానికి శీర్షికను సూచించండి అంటే ఈ పద్యం యొక్క సారాంశం ఏమిటి? మిత్రువులుగా ఉన్నవాళ్ళు తమ తమ ప్రదేశాలను విడిచి వేరే యొక్క ప్రదేశాలకి వెళ్ళినప్పుడు శత్రువులు అవుతారు. అది ఈ పద్యం యొక్క సారాంశం కదా. అప్పుడు దీనికి కరెక్ట్ అయిన శీర్షిక మనం ఏం రాయవచ్చు?
స్థాన బలం అని రాయొచ్చు, లేకపోతే స్థాన చలనం అని రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఈ విధంగా ఇందులోనే ఇంకొన్ని ప్రశ్నలు ఎలా అడుగుతారంటే కమలాప్తుడు అను పదాన్ని విడదీసి సంధి పేరు తెలుసుకోండి అని అడుగుతారు. లేకపోతే కమల ప్లస్ ఆప్తుడు అని అడిగి దీని సంధి పేరు తెలపండి అని అడుగుతారు. ఇలా ఈ సందుల గురించి సందులు వాటి యొక్క నిర్వచనాలు క్లాస్ జరిగేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది అపరిచిత పద్యం. నెక్స్ట్ అపరిచిత గద్యం. అపరిచిత గద్యం మనకు పరిచయం లేని గద్యాన్ని అపరిచిత గద్యం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గద్యం రాశాను చూడండి. గోదావరి నదికి ఇరువైపులా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని గిరిజనులు పూజించే దేవుళ్ళు చిన్నయ్య, పెద్దయ్య. స్థానికంగా ప్రచారంలో చిన్న జానపది గేయంలో చిన్నయ్య అంటే అర్జునుడు, పెద్దయ్య అంటే ధర్మరాజు. వారితో కూడిన భీముణ్ణి గిరిజనులు పూజిస్తారు. భీముణ్ణి ప్రత్యేకంగా కొలవడానికి ఒక కారణం ఉంది. పాండవులు వనవాస కాలంలో గిరిజన అమ్మాయి అయిన హిడంబిని భీముడు పెళ్లి చేసుకుని గిరిజనులకు ఆరాధ్య దైవం అయ్యాడు. ఇది మనకిచ్చిన పారాగ్రాఫ్. ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, దానికి మనం ఆన్సర్స్ రాయాలి. క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. గోదావరికి ఇరువైపులా ఉన్న జిల్లాలేవి? ఇక్కడ గోదావరికి ఇరువైపులా ఉన్న జిల్లాలేవి? ఆదిలాబాద్, కరీంనగర్. అక్కడ గిరిజనులు పూజించే దేవుళ్ళ పేరేమిటి? చిన్నయ్య, పెద్దయ్య. ఇక్కడ చిన్నయ్య, పెద్దయ్య అంటే ఎవరు? 1 minute. చిన్నయ్య అంటే అర్జునుడు, పెద్దయ్య అంటే ధర్మరాజు. గిరిజన ప్రాంతానికి వనవాసం వచ్చింది ఎవరు? పాండవులు. భీముడు వివాహమాడిన గిరిజన అమ్మాయి ఎవరు? హిడింబిని పెళ్లి చేసుకున్నారు. కావున మనకు అపరిచిత పద్యం కంటే అపరిచిత గద్యంలో ప్రశ్నలకి సమాధానాలు చాలా సులువుగా ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా మీరు గద్యాన్ని అలాగే పద్యాన్ని మీరు చదివి అర్థం చేసుకున్నట్టయితే సమాధానాలు అనేటివి మనకు సులభంగా మనం రాయొచ్చు. ఇందులోంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.